రద్దు చేయాలి జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. పని పద్ధతిని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి. కొనసాగించాలి. జాతీయ ఉపాధి హామీ పని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి. జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ రద్దు చేయాలి జీరాంజీ చట్టాన్ని వెంటనే జిందాబాద్ శ్రీరామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. శ్రీరామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. కొనసాగించాలి. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కొనసాగించాలి. ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. కొనసాగించాలి. రద్దు చేయాలి. రద్దు రద్దు చేయాలి. చేయాలి. రద్దు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ కొనసాగించాలి ఉపాధి హామీ పనిని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి. కొనసాగించాలి ఉపాధి హామీ పనిని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి. జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. కొనసాగించాలి పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ పనిని. కొనసాగించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈరోజు గుత్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే కొత్తగా తెచ్చిన జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆ చట్టం రావడం వల్ల ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి, ప్రజలపైన భారం పడే విధంగా ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పని అనేది పేదలకు వరం లాంటిది. మరి అలాంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్పి విభజించి అది బడ్జెట్ను వదలడం జరిగింది. దానివల్ల పేదలకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఉన్న చట్టాన్ని పేదలు మన ఉపాధి హామీ పని చేసే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే 14 రోజుల లోపల పని ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ చట్టంలో, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో వాళ్ళు పని పెడితేనే మనం తీసుకొని పని చేయాలనేది ఉంది. అయితే అప్పుడు హక్కుగా ఉండింది, ఇప్పుడు భిక్షగా మారింది. కాబట్టి అలాంటి చట్టాన్ని ఈరోజు పేద ప్రజలు అంగీకరించడం లేదు. దాని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే జీరాంజీ చట్టాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ కూలీలకి కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్ వదిలిందో, రాష్ట్రానికి బడ్జెట్ వదిలింది, తక్కువ శాతంతోనే బడ్జెట్ వదిలింది. కాబట్టి రాష్ట్రానికి ఇంకా బడ్జెట్ పెంచే విధంగా ఆలోచన చేసి బడ్జెట్ పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాబో దినాల్లో ఈ ఉపాధి హామీ చట్టం యొక్క కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజా సంఘాలు, పార్టీలుగా కూడా ఎక్కువ శాతంలో పోరాటాలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పిలుపు మేరకు గుత్తి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని. ఎందుకంటే ఈ చట్టం వల్ల పేదలు, మధ్యతరగతి వారికి ఉపాధి లేకుండా అయిపోతుంది. దానికని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం జీరాంజీ చట్టం ఏదైతే తెచ్చిందో దాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలనేది ప్రధాన డిమాండ్. ఈ సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఈ చేస్తున్నటువంటి పన్నాగం, అంతేకాకుండా ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే ఈ పన్నాగం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాం. మళ్ళీ 40% ఇవ్వాలంటే రాష్ట్రానికి భరించలేదు. దానివల్లనే పూర్తిగా ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయడానికే పన్నాగం మండుతుంది. అందుకనే పాత పద్ధతిలోనే పూర్తిగా కేంద్రమే బరాయించి ఈ పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.